హాయ్, నా పేరు దేవన్న. ఈరోజు మనం కిచెన్లో ఇన్స్టాల్ చేసే డిష్ వాషర్కి దానికి కావాల్సిన పైప్ లైన్ ఏ విధంగా వేయాలో తెలుసుకుందాం. మీకు చూపిస్తున్నాము. ఇక్కడ పైన పైప్ వచ్చేసి క్యూరిఫైది, ఇక్కడ కింద ఉన్న 2 ట్యాప్లు వచ్చేసి డిష్ వాషర్ కోసం అండి. ఇక్కడ హాట్ వాటర్ కోసం ఒకటి, కూల్ వాటర్ కోసం ఒకటి పెట్టినామండి. ఇక్కడ టీ వేసినది కూల్ వాటర్ అండి. ఇక్కడ మామూలుగా ఎల్బో వేసి ఉన్నది హాట్ వాటర్ కోసం. ఇవి 2 పైపులు కలిసి డిష్ వాషర్ కనెక్షన్ ఉంటాయి. ఇందాక చూపించిన 2 ట్యాప్స్ని ఇక్కడ ఒక పైప్ కనెక్షన్ వస్తుంది. వాటికి ఇస్తే దాని పని అది చేసుకోబోతుంది. వాటర్ని పంపిస్తుంది అందులోకి. మళ్ళీ వేస్టేజ్ వాటర్ అంతా ఈ విధంగా బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి ఇమేజ్ని, ఆ ఇమేజ్లో కనిపించిన విధంగా మళ్ళీ ఆ పైప్ తీసుకెళ్ళి సింక్ పైప్ కనెక్షన్ ఇస్తే బయటికి వెళ్ళిపోతుంది. ఈ పైన ఉన్న పైప్ వచ్చేసి క్యూరిఫైది. ఇందాక చెప్పాము కదా, అక్కడ ఇన్స్టాల్ చేయొచ్చు క్యూరిఫైని. బయట కనెక్షన్ ఇస్తేనే ఇక్కడ వాటర్ లోనికి వస్తుంది. బయట లోన్ చూసారు కదా, ఇక్కడ బయట నుంచి చూడండి ఒకసారి. మేము బయట కూడా వాళ్ళకి 2 ట్యాబులు పెట్టాము. ఈ ట్యాబులు అక్కడ కనెక్షన్ ఇస్తే ఇక్కడ వెళ్ళిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది డిష్ వాషర్ అండి. ఈ డిష్ వాషర్కి ర్యాక్స్ ఉంటాయి. ఆ ర్యాక్స్లో మీరు సామాన్ పెట్టినారనుకోండి, వాటర్ చల్లేస్తుందండి, మొత్తం నీట్గా పడుతుంది. అది ఎలా ఉంటుందో పక్కన వీడియో పెడతాను చూడండి. డిష్ వాషర్ అందులో సామాన్లు ఒక సిస్టమేటిక్గా పెట్టి ఆ ర్యాక్స్ క్లోజ్ చేయాలి. తర్వాత ఇంకా తీనే పెట్టకూడదు. అందులో కొద్దిగా సోపు వేసి అందులో పెట్టి ఆ డిష్ వాషర్ డోర్లను మూసివేయాలి. తర్వాత తన పని అది చేసుకోబోతుంది. ఒకసారి పక్కన చూపిస్తారు చూడండి, వీడియో అప్లోడ్ చేశాను. మీకు ఏమైనా డిష్ వాషర్ గురించి సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఒక యూట్యూబ్ వీడియో చేశారు, దాన్ని మీకు చూపిస్తున్నా చూడండి. డిష్ వాషర్ని ఈ విధంగా చేసి ఆ ర్యాక్స్ని క్లోజ్ చేసిన తర్వాత డిష్ వాషర్లో ఉన్న ఆ ట్యాప్స్ ఈ విధంగా వాటర్ని చల్లుతాయి. కింద ఒకటి పైన ఒకటి ఉంటుందండి. ఈ 2 కలిసి ఈ విధంగా ప్లేట్లను క్లీన్ చేస్తే అవి కొద్దిసేపు అయిన తర్వాత ప్లేట్లను కూడా అదే డ్రై చేస్తుంది. తేమ లేకుండా నీట్గా ఉంచుతుంది ప్లేట్లని. దీనివల్ల సమయం సేవ్ అవుతుంది మనకి. ఈ విధంగా ఉంటుంది డిష్ వాషర్.